ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ క్షేత్రమునందు మహాశివరాత్రి పర్వదినాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు రాత్రి నంది వాహన సేవ. నంది అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాహనం. శిలాద మహర్షి శివుడి నుంచి ఘోర తపస్సు చేయగా స్వామివారు అనుగ్రహించి ఏ వరం కావాలో కోరుకోమంటే శిలాద మహర్షి కోరుకున్నారు. ఓ పరమశివ, నాకు అయోనుజుడుగాను చిరంజీవిగాను నీతో సమానమైనటువంటి రూపం కలిగిన వాడుగాను శక్తి గలవాడుగా అయినటువంటి పుత్రుడు కావాలని కోరగా శివుడు అనుగ్రహించారు ఆ శిలాద మహర్షిని. అలా అనుగ్రహించగా ఆ శిలాద మహర్షి తన ఆశ్రమంలో విశేష యజ్ఞాన్ని చేస్తూ ఉండగా ఆ యజ్ఞంలో నుంచి ఉద్భవించిన వాడే ఈ నందీశ్వరుడు. అలా అయోనిజుడిగా ఉద్భవించినటువంటి ఆ నందీశ్వరుడు శిలాది మహర్షి ద్వారా అనేక వేదాంగాలు అభ్యసించిన వాడై శివుడి యొక్క రూపాన్ని మనస్సులో నిలుపుకున్నవాడే శివభక్తి తత్పరుడై శివుడి గురించి అలా మనస్సులో అనుకుంటూ ఆ శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయగా స్వామివారు అనుగ్రహించిన వారై ఈ యొక్క నందీశ్వరుణ్ణి తన వాహనంగా చేసుకున్నారు. వాహనంగా చేసుకోవటమే కాక అనేక శక్తుల్ని ప్రసాదించారట ఈ నందికి. అలాగే పార్వతీదేవికి చెప్పారట ఒకానొక సందర్భంలో, ఓ పార్వతి, ఈ నందీశ్వరుడు నీకు పుత్ర సమానుడు. నీకు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలాగో ఈ నందీశ్వరుడు అలాగే. అటువంటి నందీశ్వరుణ్ణి ప్రీతిపాత్రంగా అత్యంత ఆనందమయంగా స్వామివారు అధిరోహించి ఈ మహాశివరాత్రి నాడు మనందరినీ అనుగ్రహించటం కోసమని అనేక కోరికలు తీర్చడం కోసమని చెప్పి నందివాహన సేవ ఆనందమయంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి నందివాహన సేవను దర్శించిన వారికి సమస్త విధ సౌఖ్యములు కలుగుతాయి, అనేక కోరికలు తీరుతాయి. అటువంటి నందివాహన సేవను మనందరం దర్శిద్దాం. ఓం నమ శివాయ.